నమస్తే. బీజేపీకి పట్టని ఏపీ రాజకీయం. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎన్నికల మీద కానీ రాజకీయాల మీద కానీ సీరియస్ గా ఉందా అంటే స్పష్టంగా లేదని చెప్పొచ్చు. సిద్ధాంతాల పరంగా చూస్తే టీడీపీ జనసేన కూటమికి చేయూతగా బీజేపీ నిలవాలి. కానీ చంద్రబాబు నాయుడుతో ఏర్పడిన విభేదాలకు అధికార పార్టీతో చేతులు కలిపి సాగిపోతోందన్న అపవాదు రాష్ట్రంలో బలంగా నాటుకుపోయి ఉంది. రూలింగ్ పార్టీకి అండదండగా మసులుతూ ఏపీలో రాజకీయ అనిశ్చితికి తావివ్వలేదన్న ఆగ్రహం టీడీపీ శ్రేణుల్లో అధికంగా ఉంది. అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని హస్తనకు పిలిపించిన నేపథ్యంలో బీజేపీ కొత్త స్టాండ్ ఎలా ఉండబోతోందనే అనుమానాలు పెరిగాయి. ఏపీ బీజేపీపై వోల్కా న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. ఏపీ ప్రజల్లో బీజేపీ పట్ల పూర్తి స్థాయిలో నమ్మకం లేదు. ప్రతిపక్షాన్ని కుంగదీస్తూ సైకలాజికల్ గా ఆ పార్టీని వీక్ చేస్తోందనే ఆలోచనలో ఉన్నారు ఇక్కడి ప్రతిపక్షాలు, కేడర్ తో పాటు సాధారణ ప్రజలు కూడా. అందులో వైసీపీ అభిమానుల్ని మినహాయించాల్సి ఉంటుంది. అధికార వైసీపీతో విభేదాలు లేకుండా ఉన్నారన్న కారణంతోనే వైసీపీ వర్గీయులు కూడా క్షేత్రస్థాయిలో వైసీపీ కేడర్ బద్ధ శత్రువులా భావించే బీజేపీతో అధినాయకత్వం పేచి పెట్టుకోకుండా నెట్టుకొస్తుంది. గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ టీడీపీల నడుమ ఏ విధంగా మిత్రభేదాన్ని సృష్టించి అధికారం చేపట్టగలిగిందో అలాంటి స్ట్రాటజీ టీడీపీ చేయలేకపోతుందనేది వాస్తవం. కారణం, ఇప్పుడు జగన్ కు కేంద్రంలోని బీజేపీ అండ ఎంత అవసరమో చంద్రబాబుకు కూడా అంతే అవసరం. కనుక ఈ ఇద్దరు ఒకరినొకరు దూషించుకుంటారే గాని బీజేపీ జోలికి మాత్రం రారు. కేవలం చంద్రబాబు నాయుడిని ఢిల్లీ రమ్మన్నారన్న వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో తాజా అసెంబ్లీ సమావేశాల్లో జగన్ మాట్లాడుతూ బీజేపీకి వ్యతిరేకంగా 5 ఏళ్ల తర్వాత కామెంట్ చేయడం గమనార్హం. బీజేపీ విషయంలో చంద్రబాబు నాయుడు తీరు ఒకలా ఉంటే యావత్ టీడీపీ వర్గం అందుకు భిన్నంగా బీజేపీ పార్టీని, మోదీని మరింత ముందుకు వెళ్లి హిందుత్వాన్ని కూడా దుర్భాషలాడటం క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న వాస్తవం. దీనివల్ల అర్బన్ ఓటర్లు, న్యూట్రల్ ఓటర్లు టీడీపీని ఏవగించుకుంటున్నారు. ఇలాంటి టీడీపీ అంతర్గత వర్గాల వల్ల పార్టీకి కొలాటరల్ డ్యామేజ్ అయిందని విశ్లేషకులు చెబుతున్న మాట. ప్రస్తుతం ఏపీలో బీజేపీ మూకీ పాత్ర పోషిస్తుందని చెప్పుకోవాలి. టీడీపీకి చివరి ప్యారడైజ్ గా కనిపిస్తోన్న ఈ ఎన్నికల కోసం బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకత్వం సాయశక్తుల మైత్రి కోసం ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఆ ప్రయత్నాలను ఎప్పటికప్పుడు నీరుగారుస్తున్నారు పైనున్న బీజేపీ పెద్దలు. ఏపీలో బీజేపీ పార్టీకి 4-5% ఓట్ బ్యాంక్ మాత్రమే ఉంది. ఆ ఓట్ల పోలరైజేషన్ కేవలం ఎన్నికల క్యాంపెయిన్లే నిర్ధారిస్తాయి. తమ పార్టీ ఓట్లు తమకు మాత్రమే పడితే చాలు అనుకుంటే బీజేపీ నామమాత్రపు ఎన్నికల వ్యూహాలను రచించి ఊరుకుంటుంది. కానీ ఏపీలో బీజేపీ ఓట్లు టీడీపీ, జనసేన కూటమికి చేకూరాలంటే టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నట్టు డెస్పరేషన్ చూపిస్తే అది అసలుకే మోసం చేస్తుంది. టీడీపీని మానసికంగా కృంగదీసే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అవసరమైతే జనసేనను కూడా టీడీపీకి దూరం చేసే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఇలాంటి క్రమంలో టీడీపీ ఎన్నికల వ్యూహాలు పూర్తిగా మార్చాలి. మోదీ, నడ్డా లేక అమిత్ షాలు ముగ్గురులో ఎవరో ఒకరు టీడీపీ పేరు ఎత్తితే తప్ప పూర్తి స్థాయి బలం చేకూరదు. జనసేనతో పంచుకున్న నియోజకవర్గాల్లో జనసేన కన్నా టీడీపీ వల్లనే సమస్యలు ఏర్పడేలా కనిపిస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్లో జనసేన, టీడీపీ కార్యకర్తలలో సంయమన లోపాలు కనిపిస్తున్నాయి. జనసేనకు ఉన్న 6-7% ఓట్లు పోల్ అవుతాయేమో కానీ టీడీపీ కార్యకర్తలు సరైన పోల్ మేనేజ్మెంట్ చేయరనేది తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ తీరు చూస్తుంటే ఏపీలో అధికారం కోసం తపన కానీ ఆరాటం కానీ కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో సమీకరణలు కూడా జరుగుతున్న పరిస్థితులు కనిపించడం లేదు. టీడీపీ, వైసీపీ నుంచి వైదొలుగుతున్న లీడర్లు ఎవరూ కూడా కాంగ్రెస్, జనసేనలతో పాటు బీజేపీ వైపు వెళ్లడం లేదనేది స్పష్టం. ఈ కారణంగా కూడా ఏపీలో బీజేపీ పార్టీ అస్తిత్వం కానీ, ఫైటింగ్ స్పిరిట్ కానీ ఏ మాత్రం ఉందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు కోసం పైరవీలు మానడం అత్యవసరం. ఎలక్కి ప్రాణ సంకటం అంటే పిల్లికి మరింత చెలగాటంలా ఆడుతోంది బీజేపీ. నారా లోకేష్ వర్గంతో కానీ, పవన్ కళ్యాణ్ వల్ల కానీ ఇకపై ఏ మాత్రం స్పెక్యులేషన్ ఉద్భవించకుండా చంద్రబాబు నాయుడు మాత్రమే సీఎం అంటూ రాడికల్ గా ప్రజల్లో చెప్పించగలిగితే సంస్థాగతంగా పార్టీ బలం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం చంద్రబాబు ముందున్న లక్ష్యం మోదీ షాలు అమలు చేస్తున్న నీతికి పర్వతంలా ఎదురొడ్డి పోరాడటమే మొదటి ఆయుధం.
టీడీపీ వర్గాలతో బీజేపీని దూషించే పనిని పక్కన పెట్టించి వచ్చే 2 నెలల్లో అభివృద్ధిని చేయలేని ప్రస్తుత ప్రభుత్వం తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి. అది పదే పదే వారి చెవుల్లో మారుమ్రోగాలి. చివరి క్షణం వరకు పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా డెస్పరేషన్, యాంగ్జైటీలను ప్రదర్శించకుండా ఉంటే టీడీపీ కూటమికి మరింత లాభం చేకూరుతుంది. అది కొంత బీజేపీ మీద ఉండే ఛాన్స్ ఉంది. For more interesting updates, do like, share and subscribe to Volga News.